ఇటు సుంకేసుల ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. తుంగభద్ర పరవళ్లను చూసి పర్యాటకులు పులకించిపోతున్నారు. అయితే సౌకర్యాలు లేక పర్యాటకులు అసహనానికి కూడా గురవుతున్నారు. సుంకేసుల ప్రాజెక్టు వద్ద సందర్శకుల కోలాహలంపై మా ప్రతినిధి సుంకన్న మరింత సమాచారం అందిస్తారు. సుంకన్న, వరదలతో తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వచ్చేటువంటి భారీ వరదలతో సుంకేసుల ప్రాజెక్టు గత నెలలోనే నిండింది. అయితే ఎగువ నుంచి వచ్చినటువంటి వరద నీటిని ఏమాత్రం కూడా రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం లేకపోవడంతో వచ్చేటువంటి నీటిని అంతని కూడా దిగువన శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీళ్లు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. సుంకేసుల ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు ఏదైతే నీళ్లు విడుదల చేస్తుండడంతో వీకెండ్లో కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి కర్నూలు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున సుంకేసుల ప్రాజెక్టు దగ్గరికి వచ్చి సెల్ఫీలు దిగుతూ ఫోటోలు దిగుతూ ఏదైతే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. అత్తమాట చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ? మాది కర్నూలు అండి. పోయిన సంవత్సరం కూడా వచ్చాము, ఈ సంవత్సరం కూడా వచ్చాము. చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాము. ఇంట్లో అవుట్లో చూసుకుంటా వాతావరణము చాలా బాగుంది. తుంగభద్రమ్మ పర్వాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? చాలా బాగుంది సార్, చాలా ఉత్సాహంగా ఉంది. మేము నంద్యాల గుడ్ షెపర్డ్ స్కూల్ స్టాఫ్, మేము పిల్లలకి ఇక్కడ పిలుచుకురావడానికి ప్రీ విజిట్ కోసం వచ్చినాము. అన్ని వసతులు బాగున్నాయి కానీ ఇక్కడ టాయిలెట్స్ లేవు సార్. కాబట్టి ఏపీ టూరిజం వాళ్ళు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ టాయిలెట్స్ కొద్దిగా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే వచ్చే వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము సార్. మీరు చెప్పండి సార్, ఎలా ఫీల్ అయింది? మా స్కూల్ మేనేజ్మెంట్కు తెలియజేసి మా పిల్లలను సోషల్ స్టడీస్లో భాగంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు, ఈ ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత, ఈ ప్రాజెక్టులో స్టోర్ చేసిన వాటర్ దిగువకు విడుదల చేసినప్పుడు ఏ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలపైన క్లియర్ కట్గా అవగాహన కలిగించడానికి మా పిల్లలను ఇక్కడ తీసుకోవడానికి ప్రీ విజిట్కి వచ్చాము. మేము కర్నూలు అండి, మేము వెంకటరమణ కాలనీ నుంచి వచ్చాము. ఫస్ట్ టైం రావడము సుంకేశ్వర డ్యామ్ ఫుల్గా నిండి చూద్దామని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. గేట్ వదిలినారు, పిల్లలతో సరదాగా వద్దామని చూశాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు కూడా. సో ఓవరాల్ గా చూసుకుంటే సుంకేసుల ప్రాజెక్టు కూడా ఏదైతే ఆ గేట్లు ఎత్తడంతో తుంగభద్రమ్మ పర్వాలను చూసేందుకు వచ్చేటువంటి పర్యాటకుల సంఖ్య కూడా గంట కూడా పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు ఎందుకు కట్టారు, ఇక్కడి నుంచి ఆ ప్రాజెక్టు నీళ్లు ఎక్కడికి వెళ్తాయి, ఈ ప్రాజెక్టు ఎటువైపు నుంచి నీళ్లు వస్తాయని కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది స్కూల్స్ యాజమాన్యాలు కూడా పిల్లలకు ఇరిగేషన్ పైన కూడా అవగాహన కల్పించేందుకు కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ డ్యామ్ గురించి వాళ్ళకు వివరిస్తూ ఏదైతే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే వచ్చేటువంటి పర్యాటకులు మాత్రం ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులకైతే ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కలిపితే ఇక్కడ వచ్చి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మరింత అవకాశం ఉంటుంది. కేవలం వచ్చిన వాళ్ళు 1 గంట 2 గంటలు మాత్రమే ఇక్కడ వచ్చి ఏదైతే తీసుకొచ్చినటువంటి భోజనాలు అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం గడిపి వెళ్తున్నారు. అయితే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండి తాము ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అని కూడా పర్యాటకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సుంకేసుల